సండే ఇలా గ్రౌండ్కి అయితే వెళ్తున్నామండి. సండే మార్నింగ్. ఈరోజు సండే అంతా మా రెగ్యులర్ రొటీన్ అనేది చూపిస్తాను. ఫైనల్గా అయితే వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ అనమాట. మేము చదువుకునేటప్పుడు కూడా రాలేదు ఈ కాలేజ్కి, ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాను. ఇక్కడ ఉండే గ్రౌండ్కి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను అనమాట మా పిల్లల్ని. యూనివర్సిటీలో ఉండే గ్రౌండ్కి అయితే తీసుకొచ్చానండి. అమ్మో అసలు మార్నింగ్ నుంచి టార్చర్, లెగు గ్రౌండ్కి వెళ్దామని, అందుకే తీసుకొచ్చాను. ఇక మా అక్కోళ్ళ అబ్బాయి అయితే ఆల్రెడీ షార్ట్ కట్లో ఒక వే ఉంటే అటు వెళ్ళిపోయాడు. మేమైతే ఇటు వస్తామని చెప్పి ఇటు వెళ్తున్నాం. మా అమ్మాయి చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. ఇదురు ఉంచలేక స్లోగా అల్లరి. ఇదిగా ఆల్రెడీ ఫ్రెండ్స్ని వెతుక్కొని వెళ్ళిపోయాడు మా అక్కల అబ్బాయి. అక్కడ వెళ్తున్నాడుగా తనే. మా అమ్మాయి వాళ్ళు అయితే అటు వద్దు బాల్ తగులుతుందంటే ఇక్కడ కూర్చుందామంటే ఎక్కారు పాపం. అంశు ఏం చేస్తున్నారు అన్నోళ్ళు? క్రికెట్. ఫైనల్గా ఇలా గ్రౌండ్కి అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ని ఎత్తుకు సెర్చ్ చేసుకుంటున్నాడు అనమాట మా అక్కల అబ్బాయి. ఫైనల్గా సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక దిగుతాడు అనమాట ఆడడానికి. बिरु कांकु बिरु देख नदीम कने कईको వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ అన్నని పిలుస్తుంది. అటుపక్క వెళ్ళి ఆడుకోమన్నాడు కానీ అటుపక్క లేదు, అందుకే ఇటు వచ్చేసాం. చూడండి ఎలా చూస్తుంది లోపల గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలాగా మటన్ కీమా అండ్ ఇడ్లీ. మటన్ కీమా కోసం ఫ్రై చేస్తున్నాను. అక్కడేమో మటన్ ఏమో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక సైడు, ఇదేమో కర్రీ కోసం టమాటాలు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ మటన్ కీమా అండి. మొత్తం కంప్లీట్ అయ్యాక కొద్దిగా వీడియో క్లిప్ తీస్తాను చూడండి. ఫైనల్గా ఇలా ఒక పక్క కీమా ఇంకో పక్క ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇది మొత్తం ప్రిపేర్ అయ్యాక మీకు ఇంకో క్లిప్ తీసి పెడతాను చూడండి. ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. వేడి కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే వేడి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక తినేయటమే, పిల్లలకి పెట్టి నేను తినేయటమే. ఫైనల్గా పిల్లలకైతే పెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, మా అంశు కూడా తినేస్తుంది. తనే వాళ్ళ అన్నని వాళ్ళ అక్కని చూసి నాకు కూడా పెట్టు అంటుంది. సో పెట్టాను. అలాగే కదా ఫస్ట్ నేర్చుకోవాలి. చిన్నపిల్లల్ని చూసే నేర్చుకుంటారు ఎలా తినాలి అని. చూడండి వాళ్ళ అన్నయ్య ఎంత బాగా పీసెస్గా చేసి ఇస్తుంటే, ఆ పెట్టుకో అంశు, ఒక పీస్ ఆ పెట్టుకో, రైట్ హ్యాండ్ పెట్టుకో, ఆ పెట్టుకో. వావ్ గుడ్ గర్ల్. అంశు జహి ఎలాగుంది? జహి టేస్ట్ బాగుందా అంశు? బాగుందా? ఎలాగుంది? బాగుంది. ఎలాగుంది నదీమ్? టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ ఆల్. ఈట్ అండ్ ఎంజాయ్. ఇక పిల్లల కోసమని ఆఫ్టర్నూన్ ఇలాగ దమ్ బిర్యానీ అయితే చేశానండి. అయితే పిల్లలు అడిగారనమాట బిర్యానీ చేయండి అని, అందుకనేసి ఇక ఇలా హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే చేశాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను మళ్ళీ వచ్చే వ్లాగ్స్లో మీకు షేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే ఇలాగా నా డైలీ రొటీన్ కదా, అందుకనే జస్ట్ ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఏమేమి చేసాము, అలాగే పిల్లలతో ఎలా గడిచింది అనేది మాత్రమే ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఓకేనా. ఇది దమ్ అయిన తర్వాత మేము తినేటప్పుడు చూపిస్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా దమ్ పెట్టాలి, జస్ట్ అలా రైస్ పెట్టి గార్నిష్ చేశాను అంతే. ఓకేనా. ఓకే, తర్వాత మళ్ళీ చూపిస్తాను.